ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు. ప్రణీత్ రావుతో వారికి ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ప్రణీత్ రావుతో వారికి ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్ రావుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి పోలీసుల అదుపులో మరో ఇద్దరు అధికారులు అయితే తీసుకున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఏదైతే బృందం అయితే ఇప్పటికీ విచారిస్తుంది. అలాగే ప్రణీత్ రావుతో సంబంధాలపై ఈ అధికారులు అయితే పూర్తిగా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యక్తులు ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా విచారించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే తిరుపతన్న భుజంగరావును కూడా అరెస్ట్ చేశారు. అలాగే వీళ్ళపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ అయితే దాఖలైంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఒక కీలకంగా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ లోని ఇంకా ఎవరెవరు ఉన్నారు, అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాల్పడ్డారన్న కోణంలో అయితే పూర్తిగా విచారిస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే చంచల్గూడ జైల్లో ప్రణీత్ రావు, భుజంగరావు అలాగే తిరుపతిలో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురిని కూడా కస్టడీ తీసుకునేందుకు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. ఈ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ముగ్గురు కలిపి విచారిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది అయితే బయటకు రావాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఒక బృందం అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీళ్ళు మరొక అధికారులు కూడా ఈ రోజు కస్టడీకి అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా పూర్తిగా బంజారాహిల్స్ పిఎస్ లో అయితే విచారిస్తున్నారు. అలాగే ప్రణీత్ రావుతో వీళ్ళకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైనా రాజకీయ వ్యక్తులు ఉన్నారా, వాళ్ళు వీళ్ళ ప్రలోభ పెట్టి దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్లు చేశారనే కోణంలో అయితే పూర్తిగా విచారిస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.